వైఎస్ షర్మిల తనపై జరిగిన ఫోన్ ట్యాపింగ్ ను హత్యాచారంగా అభివర్ణించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ఫోన్ తో పాటు తన భర్త సన్నిహితుల ఫోన్లను కూడా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ట్యాప్ చేయించారని ఆమె ఆరోపించారు. అప్పట్లో పరిస్థితులు అనుకూలించనందున తాను దీనిపై పోరాడలేకపోయానని, ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో దీనిపై విచారణ జరుగుతుందని ఆశిస్తున్నారని షర్మిల తెలిపారు. తన మామ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ట్యాప్ చేసిన ఆడియో రికార్డింగ్ ను తనకు వినిపించారని కూడా ఆమె పేర్కొన్నారు. రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని. ఆ విషయం కూడా మర్చిపోయి నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర్ రావుల మధ్య బంధం రక్త సంబంధం కట్టే గొప్పదని షర్మిల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీయడానికి జగన్, కేసీఆర్ కలిసి కుట్ర పన్నారని షర్మిల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఈ కుట్రలో భాగమేనని ఆమె స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం తన రాజకీయ భవిష్యత్తును అణిచివేయడానికేనని షర్మిల వివరించారు. ఆస్తుల విషయంలో సొంత చెల్లిని జగన్ ఇబ్బందులకు గురి చేశారని షర్మిల ఆరోపించారు. అంతేకాకుండా తనకు ఎవరు సహాయం చేయకుండా జగన్ కుట్రలు పన్నారని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కకుండా అడ్డుకోవడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేశారని షర్మిల వెల్లడించారు. ఈ కుట్రలన్నీ తనను పూర్తిగా అణచివేయడానికేనని ఆమె అన్నారు. సొంత చెల్లి బాధను పట్టించుకోకుండా జగన్ గంజాయి బ్యాచ్ కు మద్దతు ఇస్తున్నారని షర్మిల ఆరోపించారు. అంతేకాదు, బెట్టింగ్ బ్యాచ్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారని, సొంత కుటుంబ సభ్యులను గాలికి వదిలేసి ఊరంతా పరామర్శలు చేస్తున్నారని జగన్ పై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఇది జగన్ స్వార్థపూరిత వైఖరికి నిదర్శనమేనని ఆమె అన్నారు. జగన్ ఎంతగా బాధ పెట్టి ఉంటే షర్మిల ఈ స్థాయి వ్యాఖ్యలు చేసి ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. షర్మిల తీవ్ర స్థాయిలో అసహించుకునేలా జగన్ ఏమి చేశారనేది తెలియాల్సి ఉంది. తన అన్న జగన్ తనపై చేసిన అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్న విషయమని షర్మిల పేర్కొనడం ఆమెను ఎంతగానో వేధించారని దానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిణామాలు జగన్, షర్మిలల మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.
వైఎస్ షర్మిల తనపై జరిగిన ఫోన్ ట్యాపింగ్ ను అత్యాచారంగా అభివర్ణించారు. అలాగే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ఫోన్ తో పాటు తన భర్త సన్నిహితుల ఫోన్లను కూడా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ట్యాప్ చేయించారని ఆమె అయితే ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఒకటే, షర్మిల మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా కూడా అర్థమైపోతుంది. నేను కేవలం బ్రతికి ఉన్నాను అంతే, అంతకంటే మించి అంటే తనను మానసికంగా ఎంత అయితే ఇబ్బందులకు పెట్టాలో అంత ఇబ్బందులకు గురి చేశాడు. సొంత అన్న, తోడబుట్టినటువంటి అన్నే తనని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అంటూ కూడా షర్మిల ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది చూస్తే అర్థమైపోతుంది, ఎవరికైనా సరే అర్థమైపోతుంది. జగన్ ఇంతలా చేసావా, సొంత చెల్లెల్ని ఈ విధంగా బాధ పెట్టావా? ఎందుకు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని పూర్తిగా కూడా తమకు ప్రయోజనం కలిగే విధంగా, అంటే ఇక్కడ ఆమె షర్మిల వచ్చేసి తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఇక్కడ అనగదొక్కడం, అదేవిధంగా ఏపీలో కూడా పూర్తిగా ఆమెకు ఎవరూ కూడా సహాయ సహకారాలు అందించకుండా చేయడానికి కావాల్సినటువంటి కుట్ర, ఆ కుట్రలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేశాడు, పెట్టాడు. ఎన్ని రకాలుగా అయితే ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా కూడా తనను ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పూర్తిగా కూడా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఒకవేళ సిట్ అధికారులు కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి అందజేస్తాను అని అయితే షర్మిల చెప్పింది. అలా చెబుతూనే ఈ మొత్తం ఏదైతే వ్యవహారానికి సంబంధించినటువంటి అన్న ఏదైతే ఉంటారో, అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన సొంత అన్ననే తనకు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఒక పూర్తిగా చెప్పాలంటే అత్యాచారం కంటే ఇది చాలా ఇంకా పెద్ద నేరము. ఆయన చేసినటువంటి మొత్తం వ్యవహారాలలో ఇక కోలుకోలేని విధంగా కూడా నేనైతే మానసికంగా ఇబ్బందులకు గురిపడ్డాను అంటూ కూడా ఆమె చేశారు. ఎందుకని ఆ స్థాయిలో, అంటే షర్మిల ఆ స్థాయిలో మాట్లాడడానికి కారణం ఏంటి? ఒకవైపు తల్లి చెల్లిపైనే కేసులు పెట్టడం, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో అందులో కూడా షర్మిలను కావచ్చు లేకపోతే విజయమ్మని కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఇదంతా కూడా ఒకవైపు నడుస్తుంటే సునీతకు సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో, బాబాయికి సంబంధించినటువంటి కేసులో సునీత ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటటువంటి ఆధారాలు వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇలా చూసుకుంటే మాత్రము ఇక షర్మిలానే ఈ స్థాయిలో టార్చర్ పెట్టి మానసికంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్ ఇక రాష్ట్రానికి ఎటువంటి మేలు చేస్తాడు అని ఆమె మాట్లాడడం, అంటే అక్కడ ఏదో జరిగింది. మొత్తానికైతే షర్మిల జగన్ మధ్య ఏదో జరిగింది. ఆ జరిగినటువంటి వ్యవహారంలో ఆమెను ఎన్ని రకాలుగా అయితే ఇబ్బందులకు గురి చేయాలో ఇంకా పూర్తిగా కూడా, అంటే రౌండప్ చేస్తారు అంటారు కదా, అలా రౌండప్ చేసేసి ఎన్ని రకాలుగా అయితే షర్మిలను ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేశారు అని అయితే ఆమె మాటలు అర్థమైపోయింది. ఇక్కడ ఒకటి ఆమెకు సంబంధించినటువంటి, అంటే ఇంకా ఇప్పటికే పోరాటం చేస్తుంది జగన్కు సంబంధించి. ఆయన పూర్తి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా షర్మిల పోరాటం చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా పోరాటానికి సిద్ధమైంది. కాబట్టి రాజకీయంగా అదేవిధంగా తన సొంతం ఏదైతే పూర్తిగా కూడా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా షర్మిల అయితే యుద్ధం అయితే మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా దీని మీద ఎంక్వైరీ జరపాలి. ఎంక్వైరీ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అంటే పూర్తిగా కూడా తనకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు వస్తాయని అయితే షర్మిల చెప్పారు. దాంతోపాటు ఇక్కడ ఒకటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఇచ్చినటువంటి నెంబర్లు సుమారు 350 నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరివి, ఎందుకని ట్యాప్ చేయించాడు, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి వ్యవహారాలకు ఏపీ అధికారులు అయితే దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. షర్మిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఇకపైన ఇంకా ఎవరెవరి ఉన్నాయి, అంటే కూటమి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు, వీళ్ళందరి పార్టీలకు సంబంధించినటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనే వివరాలను కూడా ఇప్పుడు ఆరా తీయడం జరుగుతుంది. ఏపీ నుంచి అక్కడ కూడా ఏపీలో కూడా కేసు నమోదు చేయడానికే సిద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఏదైతే షర్మిల చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ మాత్రం ఇప్పుడు చాలా వైరల్గానే మారాయి. సొంత అన్న మీదనే ఇక నేను అత్యాచారం కంటే చాలా పెద్దది, ఇది అత్యాచారం కంటే ఎక్కువనే తన మీద జరిగింది అనేటటువంటి వ్యవహారం మాట్లాడిందంటే నిజంగా ఆమె పైకి అలా కనబడుతుంది, పైకి
ఆమె లోపల అలా కనిపిస్తుంది తప్ప లోపల ఎంత నలిగిపోయిందో, లోపల ఎంత బాధపడిందో ఆమె మాటలు అయితే అర్థమైపోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.